హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను రాగి ఉలవ జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలో 1 కప్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉలవ పిండి, 1 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ రాగి పిండి ఉలవ పిండితో చేసిన జావా చాలా మంచిదండి హెల్త్కి. ఎర్లీ మార్నింగ్ ఇలా చేసుకొని తాగితే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. నీళ్ళు మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఉలవ పిండి రాగి పిండి మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, వెంటనే చిక్కబడిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. మీకు బాగా చిక్కబడినట్టయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఉలవపిండి రాగిపిండి జావా. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.